హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికా 50% టారిఫ్ కట్టకపోతే మన వస్తువు మనకి జరిగే అవకాశం లేదా? ఈ విషయం గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇండియా నుంచి అమెరికాకి తెచ్చుకునే ప్రతి వస్తువు, ఇంపోర్ట్ అయ్యే ప్రతి ఒక్క పార్సిల్ అయినా సరే, వస్తువైనా సరే, ప్రోడక్ట్ అయినా సరే, దాని మీద 50% టారిఫ్ అయితే కంపల్సరీ కట్టి తీరాల్సిందేనండి. కట్టిన తర్వాతే మన వస్తువు అయితే మనకి చేరుతుంది. ఇది ఆగస్టు 27, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. మనకి ఇండియా టైం ప్రకారం అయితే ఆగస్టు 28 అనుకోవచ్చండి. ఆగస్టు 28 నుంచి అప్లికబుల్ అవుతుంది. అయితే ఈ 50% టారిఫ్ ప్రతి ఒక్క వస్తువుకి అప్లికబుల్ అవుతుందంటే కాదనే చెప్పొచ్చు. కేవలం క్లోత్స్, మనకి ఇండియా నుంచి ఎక్కువగా అమెరికా ఇంపోర్ట్ చేసుకునేది వాటిల్లో మొదటి స్థానంలో ఉండేది బట్టలు అండి. ఆ తర్వాత అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే, అది తినే ఫుడ్ అయినా సరే, లేదా దానికి యూజ్ చేసేది అగ్రికల్చర్లో ఏదైనా యూజ్ చేసేదైనా సరే, ఫెర్టిలైజర్స్ అయినా, ఇంకేదైనా సరే అగ్రికల్చర్కి సంబంధించి, అది ఫుడ్ అయినా, ఫ్రూట్స్ అయినా, లేదా రైస్ అయినా, ఏదైనా సరే వాటి మీద కానీ, అదేవిధంగా జ్యువెలరీ అంటే గోల్డ్ కావచ్చు, డైమండ్ కావచ్చు, మరి జెమ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, జ్యువెలరీకి సంబంధించింది ఏదైనా సరే వీటన్నిటి మీద 50% టారిఫ్ అయితే కంపల్సరీ కట్టి తీరాల్సిందే. అదేవిధంగా మన ఇండియన్స్, అమెరికాలో ఉండే నాన్ ఇమిగ్రెంట్ ఇండియన్స్ ఎక్కువగా తెప్పించుకునేది, మనకి కొరియర్స్, పార్సిల్స్ ఎక్కువగా తెప్పించుకుంటుంటారండి. సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి ఒక 40 కేజీలో, 50 కేజీలో కావాల్సిన పచ్చళ్ళు, ట్రెడిషనల్ డ్రెస్సులు, లేదంటే ఫుడ్ ఐటమ్స్, ఇవన్నీ తెప్పించుకుంటూ ఉంటారు. వాటి మీద కూడా 50% టారిఫ్ అయితే కట్టి తీరాల్సిందే. ఈ 50% టారిఫ్ అనేది వేటికి అప్లికబుల్ కాదు అని అంటే మెడిసిన్స్ అండి. ఇండియా నుంచి చాలా ఎక్కువ మోతాదులో అమెరికా ఇంపోర్ట్ చేసుకునేది మెడిసిన్స్. ఎందుకంటే ఇండియాలో చాలా తక్కువ, అంటే చాలా తక్కువ కాస్ట్కి చాలా క్వాలిటీ ఉండే మెడిసిన్స్ అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. అదే అమెరికాలో చేయడం అయితే దాని కాస్ట్ మన ఇండియాలో తయారయ్యే దానికంటే దాదాపు 10 రెట్ల నుంచి 50 రెట్ల వరకు ఉంటుందండి. కాబట్టి ఇండియా నుంచి ఎక్కువగా మెడిసిన్స్, ఫార్మాసిటీలకు సంబంధించినవన్నీ అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. వాటి మీద 50% టారిఫ్ అయితే లేదు. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అంటే స్మార్ట్ ఫోన్స్ కానీ ఇలాంటివన్నీ అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. కొన్ని రకాల వస్తువులు, వాటి మీద మాత్రం 50% టారిఫ్ లేదండి. ఈ రెండే ఎక్సెప్షనల్ అవుతున్నాయి. మిగిలిన వాటన్నిటి మీద ఆల్మోస్ట్ చాలా వస్తువుల మీద 50% టారిఫ్ అయితే అప్లికబుల్ అవుతూనే ఉంది. నాకు తెలిసిన 2 ఇన్సిడెంట్లు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి, రీసెంట్ కాలంలో జరిగినవి, ఈ కొరియర్స్, పార్సిల్స్కి సంబంధించి. అందులో మొదటిది, ఒకళ్ళు చెప్పింది ఏంటి అని అంటే, వాళ్ళకి సెప్టెంబర్ 4న పార్సిల్ డెలివరీ అయిందంట. ఎక్స్ట్రా ఏమీ పే చేయలేదంట, టారిఫ్స్ కానీ ఏమీ పే చేయలేదంట. 4న, సెప్టెంబర్ 3rd or 4th డెలివరీ అయిపోయిందంట, ఏం ప్రాబ్లము లేదంట. ఇంకొకళ్ళు చెప్పింది ఏంటి అని అంటే, వాళ్ళ పార్సిల్ ఆగిపోయింది, అంటే ఆగస్ట్ ఎండ్లో వేసారంట, కానీ డెలివరీ అయితే రాలేదు. నాకు చెప్పినప్పుడు ఆగస్ట్ 8th సెప్టెంబర్ 8th or 9th అంట. సో అప్పటికి డెలివరీ కాల. చెక్ చేస్తే టారిఫ్ కడితే అది డెలివరీ ఇస్తామని చూపించిందంట. సో టారిఫ్ కడితే అప్పుడు డెలివరీ ఇచ్చారంట. ఇది 2 ఇన్సిడెంట్లు. కాకపోతే ఫస్ట్ ఇన్సిడెంట్లో జరిగింది ఏంటి అని అంటే, సెప్టెంబర్ 3rd or 4th డెలివరీ వచ్చింది అని అంటే, వాళ్ళు ఆగస్టు 27th ముందే పార్సిల్ వేసుంటారండి. అది ఆల్మోస్ట్ కస్టమ్స్ చెక్ అంతా అయిపోవడానికి, ఈ టారిఫ్స్ అప్లికబుల్ అవడానికి మధ్యలో ఏదో గ్యాప్ ఉండి ఉండొచ్చు. ఆ గ్యాప్ వల్ల వాళ్ళకి ఎలాంటి టారిఫ్స్ అప్లికబుల్ కాకుండా డెలివరీ వచ్చింది. అంటే సెప్టెంబర్ 26th or 27th ఇండియాలో ఉన్న టైం ప్రకారము 26th కానీ ఆర్ 27th కానీ వేసుంటే వాళ్ళ పార్సిల్, అది ఇక్కడికి వచ్చే తల్లికి ఆగస్టు 28th అవుతుంది, మాకు 27th అవుతుంది. 27th midnight నుంచి అది అప్లికబుల్ అయింది ఇక్కడ. అంటే ఇక్కడ 28th రావాలి. సో మీకు 28th ఇక్కడికి కస్టమ్స్ చెక్ అయిపోయింది అనుకోండి, అక్కడి నుంచి డెలివరీ ఇవ్వడానికి 3-4 days వాళ్ళు టైం తీసుకొని ఉంటే, అలాంటి సిచ్యువేషన్లో టారిఫ్స్ అయితే వాళ్ళకి అప్లికబుల్ కాలేదు. సో ఈజీగా పార్సిల్ అయితే రీచ్ అయిపోయింది. చాలా మంది స్ట్రగుల్ అవుతుంది. ఆ టారిఫ్స్ కట్టక చాలా కొరియర్స్ పెండింగ్లో పడిపోయినాయండి. నాకు తెలిసిన చాలా కొరియర్స్ పెండింగ్లో పడిపోయినాయి. ఇంకొక ఇన్సిడెంట్లో జరిగింది ఏంటంటే, వాళ్ళు ఆగస్టు 27th పార్సిల్ వేయడం జరిగిందండి. ఆగస్టు 27th అంటే
ఇండియాలో, ఇక్కడ 26th. కానీ అది ఇండియా నుంచి అమెరికాకి రావడానికి అట్లీస్ట్ 2 days టైం పడుతుందండి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఆగస్టు 30th or 31st అయ్యి ఉండొచ్చు కస్టమ్స్ చెక్లోకి వచ్చేటప్పటికి. కాబట్టి ఆబ్వియస్గా టారిఫ్ అయితే అప్లికబుల్ అవుతుంది. సో వాళ్ళు వేసిన ఆ పార్సిల్ వచ్చేసి అరౌండ్ వాళ్ళు మొత్తం క్లోత్స్ ఏనంటండి, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమి లేవంట, ఓన్లీ క్లోత్స్ ఏనంట. అరౌండ్ 20,000 రూపీస్తో ఏమో వేశారంట కొరియర్. అంటే 20 kgs, అరౌండ్ 20 kgs వేశారంట. ఆ 20 kgs మీద వాళ్ళు కట్టిన టారిఫ్ $100, అంటే 8,500 రూపీస్ అయితే టారిఫ్ కట్టడం జరిగిందంటండి. ఆ పార్సిల్ వాల్యూ ఎంత అంటే దాని మీద కొరియర్ ఛార్జెస్ ఎంత వేశారు, దాని మీద 50% వేసినట్లున్నారు. నాకు పూర్తి డీటెయిల్స్ అనేది నేను అడగలేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పింది నేను కొంచెం తెలుసుకున్నాను, విన్నాను, నాకున్న డౌట్స్ అడిగాను అనమాట. సో వాళ్ళు వేసింది కొరియరే కాబట్టి అరౌండ్ 20 kgs అంటే మనకి ఇండియాలో 650 రూపీసో 700 రూపీసో తీసుకుంటున్నట్లున్నారండి కేజీకి. దాని మీద 50%, ఆ కాస్ట్ మీద కొరియర్ ఛార్జెస్ మీద 50% వేసారా, లేకపోతే ఆ ప్రోడక్ట్ని చెక్ చేసి మొత్తం క్లోత్సే కాబట్టి ఎంత ఉంటాయి అని ఎస్టిమేషన్ చేసుకొని దాని మీద $100 వేశారా అనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే అది కస్టమ్స్ డ్యూటీ కదా. సో మనకైతే అర్థం కాదు. కానీ టారిఫ్ అయితే 50% వేశారండి. మేబీ నేను అనుకోవడం కొరియర్ ఛార్జెస్ మీద 50% వేసుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రోడక్ట్ వాల్యూ మనకి పట్టు చీరలు ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్కటి 10,000 20,000 వాల్యూ ఉండేవి కూడా ఉంటాయి, అవి వీళ్ళకి తెలీదు. కాబట్టి ఆ కొరియర్ ఛార్జెస్ మీద 50% వేసి ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా వింటుందండి, కొరియర్స్ మాకు ఆన్ టైంలో చేరినాయి అని కొంతమంది, చేరలేదని కొంతమంది, అవి పెండింగ్లో ఉన్నాయని కొంతమంది అంటున్నారు. సో ఆగస్టు 27th ముందు ఎవరైతే కొరియర్ వేసింటారో అది కస్టమ్స్ చెక్ దాటుకొని ఉంటే కనుక 28th కల్లా, ఇండియన్ టైం ప్రకారం అయితే 28th కల్లా కస్టమ్స్ చెక్ దాటి ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఎలాంటి టారిఫ్స్ పే చేయకుండా మేబీ సెప్టెంబర్ 1st వీక్లో వాళ్ళకి డెలివరీ అయ్యి ఉండొచ్చండి. రెండోది ఆగస్టు 27th తర్వాత కొరియర్ చేసిన వాళ్ళది టారిఫ్స్ ఇండియాలో కట్టించుకోరండి. సో ఇక్కడే కట్టాలి, ఇంకా అది ప్రాసెస్ అనేది కంప్లీట్ కాలేదు కాబట్టి టారిఫ్స్ ఇక్కడే కట్టాలి. కాబట్టి ఇక్కడ వేర్ హౌస్లో పడేస్తున్నారు. ఎవరైతే టారిఫ్ కడతారో ఆన్లైన్లో చెక్ చేసుకొని ఏదైతే కొరియర్ మనం ప్రిఫర్ చేసామో అది ఆన్లైన్లో చెక్ చేసుకొని టారిఫ్ కడితే ఆ తర్వాత 3 days తర్వాత డెలివరీస్ అవుతున్నాయి అన్నమాట. సో ఇలా టైం బట్టి వాళ్ళు ఇండియాలో ఏ టైంకి వేసారు, ఏ టైంకి డెలివరీ అవుతున్నాయి అనే దాని మీద బేస్ చేసుకొని వస్తున్నాయండి. కానీ చాలా మంది కొరియర్స్ అయితే పెండింగ్లో పడుతున్నాయి. కొంతమంది తెలియక అవి టారిఫ్స్ కట్టకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. సో 50% టారిఫ్ అయితే మనకి ఇండియా నుంచి ఎలాంటి పార్సిల్ వచ్చినా, ఎలాంటి కొరియర్ వచ్చినా, ఎంత చిన్నదైనా సరే మనం కట్టాల్సిందే. ఒక డాక్యుమెంట్స్ $100 వాల్యూ బిలో ఉండేవండి, అంటే డాక్యుమెంట్స్ కానీ చిన్న చిన్న వస్తువులు అయితే వాటికి టారిఫ్ ఉండదు. కానీ మనకి ఇండియా నుంచి ఎవ్వరు ఏ పార్సిల్ వేసినా కూడా మినిమం 20 kgs ఉండేవి, మ్యాక్సిమం 60 kgs కూడా వేయించుకుంటూ ఉంటారు. పచ్చళ్ళని, డ్రెస్సులని, బట్టలని, తినే పిండంట్లని, రకరకాల కారాలని, పప్పులని, ఉప్పులని అన్నీ వేయించుకుంటూ ఉంటారు చాలామంది. సో వాటన్నిటి మీద 50% టారిఫ్ అయితే కట్టాల్సి వస్తుంది. దీనివల్ల అమెరికాలో ఉండే ఇండియన్స్ చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతారండి ఇకపై. ఎందుకనంటే ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక నుంచి అమెరికాలో ఇండియన్ గ్రాసర్స్ ఏవైనా సరే, అవి పప్పులు కావచ్చు, ఉప్పులు కావచ్చు, కూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, తినేవి కావచ్చు, ఏవైనా సరే ఆ 50% టారిఫ్ కట్టిన తర్వాత ఇక్కడికి చేరుతాయి. కాబట్టి వాటి మీద ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయండి. ఒక $5 ఉంది అనుకోండి ఏదన్నా సరే, అది $7.5 అవుతుంది ఖచ్చితంగా. ఇండియా నుంచి వచ్చే క్లోత్స్ కూడా ఇక్కడ కాస్ట్ పెరిగిపోతాయి. దానివల్ల ఇక్కడ అమెరికన్స్ ఏం చేస్తారంటే ఇండియన్ క్లోత్స్ ఇంత కాస్ట్లీ ఉన్నాయి కాబట్టి అంత కాస్ట్లీ కొనకుండా వేరే కంట్రీస్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. వాటి మీద ఉంటుంది క్లియర్గా మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ బంగ్లాదేశ్ అని చెప్పి రకరకాల కంట్రీస్ పేరు ఉంటూనే ఉంటాయి. కాస్ట్ చూసుకుంటారు, చూసుకొని ఎంత కాస్ట్ ఎందుకు, సేమ్ మనకి ఇంకొక కంట్రీ నుంచి వచ్చే వస్తున్నాయి కదా అని చెప్పి తీసేసుకుంటారు. దీనివల్ల ఇండియన్ ఆర్థిక వ్యవస్థ అయితే కొంచెమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందండి. అట్లీస్ట్ 0.2 to 0.4% మనకి ఇండియన్ ఆర్థిక వ్యవస్థ జీడిపి మీద ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అయితే పడుతుందండి. ఎందుకంటే వీళ్ళు మెడిసిన్స్, వీళ్ళకి మెయిన్ మ్యాండేటరీ అయిన మెడిసిన్స్ మీద వీళ్ళు ఎలాంటి టారిఫ్స్ వేయలేదు. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ వాడతారు, వాటి మీద టారిఫ్స్ పెద్దగా వేయలేదు.
ఇక్కడ ఇండియన్స్ ఎక్కువగా వాడేవి బట్టలు, అమెరికన్స్ అయినా సరే బట్టలు, లేదంటే మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. మనం ఇండియా నుంచి ఎక్కువగా గ్రాసరీ స్టోర్స్లో ఫుడ్ ఐటమ్స్ కానీ కూరగాయలు కానీ అన్నీ తెప్పిస్తూ ఉంటారు. వాటి మీద 50% అవుతుంది. సో మనం ఇండియా నుంచి ఇక్కడ గోల్డ్ జ్యువెలరీ, ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది గోల్డ్ కానీ డైమండ్స్ ఇండియానేనండి. ఇక్కడికి రావడానికి ఇండియా నుంచే ఎక్కువగా వస్తుంటాయి డైమండ్స్. సో అలాంటి వాటి మీద చాలా ఎక్కువ రేట్లు పెరిగే అవకాశం ఉందన్నమాట. దానివల్ల ఇక్కడుండే ఇండియన్స్ వాళ్ళ కొనుగోలు శక్తి అంటారు కదండి, అదైతే ఖచ్చితంగా తగ్గుతుందండి. ఎందుకు అని అంటే అంతంత రేట్ల మీద ప్రతిదీ కొనుక్కోలేరు. ఇక్కడికి వచ్చిందే ₹1 మిగిలించుకుందాం అని, ఇకపై ఆ రూపాయి కూడా మిగలదు అంటే చాలా కష్టం అవుతుందండి. సో ఆల్టర్నేటివ్ చూసుకుంటారు ఎవరైనా. ఇప్పుడు అమెరికాలో సిచ్యువేషన్స్ కూడా అంత సపోర్టివ్గా ఏమి లేవు ఇండియన్స్కి. సో ఇండియన్స్ కని కాదు, నాన్ ఇమిగ్రెంట్స్ అందరికీ అలాగే ఉంది. సో దానివల్ల ఇండియన్స్, అమెరికాలో ఉండే నాన్ ఇమిగ్రెంట్స్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆర్థికంగా భారం పడుతుంది వాళ్ళ మీద. ఇప్పటి వరకు ఉన్న సేవింగ్స్ కూడా ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. మనం ఇండియా నుంచి ఏదైనా పార్సల్ వేయించుకోవాలనుకుంటే మనం కొన్న వస్తువులన్నీ కలిపి ఒక 50,000 అయినాయి అనుకోండి, ఆ కొరియర్ ఛార్జెస్ కలిపి ఒక 70,000 అయినాయి అనుకోండి, దాని మీద మళ్ళీ బర్డెన్ పడుతుంది. ఒక 15,000 20,000 ఎక్స్ట్రా బర్డెన్, ఎక్స్ట్రా టారిఫ్ 50% అంటే ఇక అది ₹1,00,000 దాకా వెళ్ళిపోతుంది. సో అనవసరంగా తిన్నట్టు పెట్టినట్టు లేకుండా $200, $300, $400 ఎవరు కట్టలేరు కదండి. 20,000 25,000 రూపీస్ కట్టడం అంటే అదేం చిన్న విషయం కాదు. చాలా మంది ఇండియాలో ఉండే వాళ్ళు అనుకుంటారు, ఏముంది లక్షల్లో సంపాదిస్తున్నారు, ఒక 25,000 ఎక్స్ట్రా కట్టుకోలేరా అని. ఆ 25,000 మిగిలించుకోవడానికి అమెరికాలో ఉండే ఇండియన్స్ ఎంత దారుణంగా ఉంటారో మీకు నేను క్లియర్గా చెప్తానండి. క్లియరెన్స్ సేల్లో ఉన్నాయి చూసుకుంటూ ఉంటారు, ఎప్పుడన్నా ఆఫర్స్ పెడితే చూసుకుంటూ ఉంటారు. బట్టలు కూడా క్లియరెన్స్ సేల్లో ఉన్నాయో లేకపోతే ఆఫర్స్లో ఉన్నాయో చూసుకుంటుంటారు, ఎక్కడ తక్కువకి వస్తాయో అని చూసుకుంటుంటారు. ఆ డాలర్ మిగిలించడానికి చాలానే కష్టపడతారండి. ఏమి చెట్టునున్నాయి ఊడి ఒళ్ళో పడవు ఇక్కడ ఎవరికి. సో ఎక్కడైనా సరే, అది ఇండియాలోనైనా సరే, మనం జాబ్ చేసినప్పుడు మనకు శాలరీ వస్తుందంటే మనకేం ఊరికే రావు కదండి, ఎంతో కొంత కష్టపడితేనే వస్తాయి. కష్టపడకుండా ఎవరికి ఊరికే రావు కదా డబ్బులు. ఆయన గుండా ఆయన చెప్పినట్టు కష్టపడకపోతే ఎవరికి రావు డబ్బులు. అది ఇండియా అయినా అమెరికా అయినా ఎక్కడైనా సరే. కాదే మనం ఈ డాలర్స్ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకొని అబ్బో అనుకోవడం తప్ప, ఇక్కడ కూడా వేలల్లోనే వస్తుంది, వేలల్లోనే ఖర్చు పెట్టుకోవాలి. అక్కడ లక్షల్లో వస్తుంటే లక్షల్లోనే ఖర్చులు ఉంటున్నాయి. సో అలా అనమాట. కాకపోతే ఇప్పుడు ఎవరైనా ఇండియా నుంచి అమెరికాకి పార్సల్ వేయించుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 50% టారిఫ్ అయితే కట్టి తీరాల్సిందేనండి. కడితేనే మీ పార్సల్ మీకు చేరుతుంది. ఇది ఖచ్చితంగా ఇండియన్స్కి ఎక్స్ట్రా బర్డెనే అవుతుంది. కాబట్టి ఇహన్ నుంచి ఇండియా నుంచి ఎవరైనా కొరియర్స్ పార్సల్స్ వేయించుకోవాలనుకుంటే కొంచెం ఆలోచించుకునే అవకాశం ఉందన్నమాట. ఎందుకు అనవసరంగా మరీ అవసరమయ్యి ఇంకేదన్నా అకేషన్ ఉండి కంపల్సరీ కావాలి అనుకుంటే మేబీ 2 years వన్సో 3 years వన్సో వేయించుకుంటారేమో. కానీ ఇదివరకు లాగా 6 months ఒకసారి 1 year ఒకసారి అంత ఫ్రీక్వెంట్గా వేయించుకునే ఛాన్సెస్ అనేవి చాలా తగ్గుతాయి. సో ఇదండి ఇండియన్స్ మీద 50% టారిఫ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.